నమస్తే క్రియేటర్స్, ఈ పర్టికులర్ వీడియోలో మనం 2025లో ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్ అవ్వాలంటే అసలు ప్రాసెస్ ఏంటి అని దాని గురించి మనం మాట్లాడదాము. అంటే అల్గరిథం ఎట్లా వర్క్ అవుతుంది ఏంటి అనే డీటెయిల్స్ మనం చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాము. జనరల్గా ఆడియన్స్కి నచ్చే వీడియోస్ మనం చేయాలి, ఆ ఫార్మాట్లో మనం వీడియోస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాము. బట్ స్టిల్ ఎప్పుడైనా సరే మన బేసిక్స్ని మనం కరెక్ట్ చేసుకోవడం, అసలు ఎక్కడైనా వ్యూస్ మనకి స్ట్రక్ అయిపోయి ఉన్నాయి, మీరు ఆల్రెడీ 10 వ్యూస్ దగ్గర స్ట్రక్ అయిపోయారు, 2000 దగ్గర స్ట్రక్ అయ్యారు, 10,000 దగ్గర స్ట్రక్ అయ్యారు, ఎక్కడైనా సరే అదే లెవెల్ మెయింటైన్ అవుతుంది, ఇంక్రీజ్ అవ్వట్లేదు అంటే మీ స్ట్రాటజీని మీరు మళ్ళీ ఒకసారి రీఅనాలిసిస్ వేసుకోవాలన్నమాట. ఒకసారి మళ్ళీ అనాలిసిస్ వేసుకొని బేసిక్స్కి మళ్ళీ వెళ్ళి చూసి ఓకే ఇక్కడ నేను అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచించుకుంటే మళ్ళీ మీరు అక్కడి నుంచి కూడా ఇంకా హైట్కి గ్రో అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో వ్యూస్ నాకు రావట్లేదు అనుకునే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇది సక్సెస్ఫుల్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి అల్గరిథం ఎట్లా కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయన్నమాట. 2024లో కూడా మన అల్గరిథం గురించి మాట్లాడాము, 2023లో కూడా మాట్లాడాము, 2025లో కొద్దిగా డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే టూ మచ్ కాంపిటీషన్ పెరిగింది, టూ మెనీ వీడియోస్ వచ్చాయి, వాటిలన్నిటికి దృష్టిలో పెట్టుకొని మనం ఈ ఫ్లో చార్ట్ అనేది డిజైన్ చేయడం జరిగిందనమాట. దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాము. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. సో సింపుల్గా మీరు ఒక ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నారు, వాళ్ళ గురించి కూడా నేను స్టార్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఫ్లో చార్ట్ అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఉండాలి కాబట్టి. మీరు ఒక ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, స్టార్టింగ్ స్టేజ్ దగ్గర ఉన్నారు. సో స్టార్టింగ్ స్టేజ్లో మీరు ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక నిషేని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నిషే అంటే ఏంటి, ఒక కేటగిరీని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ అంటే కుకింగ్, అదనే కేటగిరీ అలా అనుకోకండి, దాంట్లో కూడా సబ్ కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. మీరు వెజ్ కుకింగ్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఫ్రై ఐటమ్స్ ఎక్కువ చేయాలనుకుంటున్నారా, లేకపోతే కర్రీస్ ఎక్కువ చేస్తారా, లేకపోతే డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి కదా, ఆంధ్ర స్టైల్ ఉంటుంది, తెలంగాణ స్టైల్ ఉంటుంది, లేకపోతే కేరళ స్టైల్, ఇట్లా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి అనమాట. క్యూజైన్స్ ఉంటాయి, డిఫరెంట్ క్యూజైన్స్ ఉంటాయి, వాటిని మీరు ట్రై చేయాలనుకుంటున్నారా, అది మీరు ఫిక్స్ అవ్వాలన్నమాట. అది సబ్ నిషే. మీరు చిన్నగా ఎంత తక్కువ పాసిబుల్ అయితే అంత తక్కువ పాసిబిలిటీలో ఎక్కువ నెంబర్ ఆఫ్ ఐడియాస్ ఉండి ఆ కేటగిరీ మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అలాగని ఇంకా తక్కువ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలని నేను బిర్యానీ సెలెక్ట్ చేసుకుంటే అది నేను కేటగిరీ అని అనకండి. బిర్యానీ అందులో మొత్తం ఈ ఫ్రైడ్ రైస్, బిర్యానీస్ ఇవన్నీ కలిపి ఒక సబ్ కేటగిరీ అవుతుంది అనమాట. సో అలాంటి ఒక కేటగిరీని మీరు ఎంచుకోవాలి ఖచ్చితంగా. దీని గురించి మన కోర్సులో కూడా డీటెయిల్గా మాట్లాడుకుంటున్నాము. నేను ఇక్కడ టచ్ చేసి వదులుతున్నాను అనమాట, అసలు ప్రాసెస్ ఏంటి అని చెప్పి అది చెప్తున్నాను, ఎందుకంటే సింపుల్గా మీకు అర్థం అవడానికి. కోర్సులో ఏంటంటే ఇంకా డీటెయిల్గా ఉంటుంది అనమాట. ఈ నిషే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏంటి అసలు ఏ మెట్రిక్స్ ఆలోచించుకోవాలి, టేబుల్ ఒకటి వేసుకోవాలి, లేదా టేబుల్ మీకు కంప్యూటర్ ఉంటే ఎక్సెల్లో వేసుకోవచ్చు, లేదా ఏదైనా టేబుల్లో స్ప్రెడ్షీట్లో వేసుకోవచ్చు, లేదా సింపుల్గా మీరు పేపర్ మీద రాసుకుని అయిపోతుంది అనమాట. సో ఆ ప్రాసెస్ అంతా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ స్టిల్ నిషే సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. దాని తర్వాత మీరు చేయాల్సింది మీ కంటెంట్ని మీరు ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ ఎలా చేసుకోవాలంటే, మీరు వర్కింగ్ అయి ఉండొచ్చు, లేకపోతే మీకు చాలా పనులు ఉంటాయి కదా, అంటే ఫ్యామిలీ పనులు ఉండొచ్చు, ఇంట్లో చేసుకోవాలి, హౌస్ హోల్డ్ వర్క్స్ ఉంటాయి, ఇట్లా డిఫరెంట్ వాటిని బేస్ చేసుకొని మీ కంటెంట్ మీరు ప్లాన్ చేసుకోవాలి. నాకు రోజు ఇక్కడ ఈ టైం దొరుకుతుంది, సో నేను ఈ టైం ఫ్రేమ్లో వీడియోస్ రికార్డ్ చేసి పెట్టుకోవాలి. అప్లోడింగ్ మీరు స్లోగా చేయొచ్చు, అప్లోడింగ్ వీక్కి ఒకసారి చేయొచ్చు, ఎందుకంటే మీకు సడన్గా ఏదో ఒక ప్రాబ్లం వచ్చిందో, లేకపోతే కొన్ని కేసెస్లో మీరు వీడియోస్ చేయలేకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో ఫిల్ చేసుకోవడానికి మీకు వీడియోస్ ఉండాలి, బ్యాక్లాగ్ వీడియోస్ ఉండాలన్నమాట. ఆ వీడియోస్ మీ దగ్గర ఆల్రెడీ రికార్డ్ అయి ఉండాలి, లేదా ఎడిటింగ్ అయిపోయి ఉండాలి. సో అలాంటప్పుడు మీరు ఆ వీడియోస్ని తీసుకొచ్చి మీరు చేయలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, అప్లోడ్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాటిని మీరు యూస్ చేసుకుంటే, అంటే రికార్డ్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాటిని మీరు యూస్ చేసుకొని మీ ఛానల్ని కంటిన్యూస్గా వెళ్ళేలా చూసుకోవాలన్నమాట. సో అదంతా ప్లానింగ్. ఎవ్రీ వీక్ నాకు ఒక వీడియో రావాలి అనేది కన్సిస్టెంట్ ప్లానింగ్ ఉంటుంది కదా, అది మీరు ఫిక్స్ చేసుకొని దాన్ని బట్టి మీరు వీడియోస్ రిలీజ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. దానికి సంబంధించి ఎక్స్ట్రా వీడియోస్ కూడా మీ దగ్గర ఉండాలనేది పాయింట్. దాని తర్వాత ఈ కంటెంట్ స్ట్రాటజీని మీరు అనాలిసిస్ చేసుకొని, ఓకే నాకు ఈ టైంలో టైం దొరుకుతుంది కాబట్టి నేను వీక్కి ఇన్ని వీడియోస్ చేయగలుగుతానని మీరు ఫిక్స్ అయ్యి దాన్ని బట్టి మీరు క్వాలిటీ కంటెంట్ రికార్డ్ చేయాలి. క్వాలిటీ కంటెంట్లో 2 విషయాలు ఉన్నాయి. మీరు ఎలాంటి వీడియో చేస్తారంటే, ఎలాంటి వీడియో రికార్డ్ చేస్తున్నారు, దాని సబ్జెక్ట్ ఏంటి. సబ్జెక్ట్ కామనే, ఏదో ఒక టాపిక్ ఎంచుకున్నారు కాబట్టి ఆ టాపిక్లో ఒక వీడియో ఎంచుకున్నారు కాబట్టి సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఆ వీడియో మీరు తీస్తారు, అదంతా ఓకే. దాంట్లో స్టార్టింగ్ ఏంటి, ఫైనల్గా ఏంటి, ఓవరాల్గా ఆడియన్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం నేర్పించాలనుకుంటున్నారు, ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు, అది మీ వీడియోలో క్లియర్గా ఉందా లేదా, ఆబ్జెక్టివ్, ఆ వీడియోకి సంబంధించిన ఆబ్జెక్టివ్ క్లియర్గా ఉందా లేదా, అది ఆడియన్స్కి సర్వ్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. అది క్వాలిటీ మెయింటెనెన్స్ అనమాట. ఈ క్వాలిటీ మెయింటెనెన్స్ జనరల్ పర్స్పెక్టివ్లో మీకు చెప్పాను, సబ్జెక్ట్ ఎలా ఉండాలి, దాని ఆబ్జెక్టివ్ ఎట్లా ఉండాలనే దాని గురించి నేను మాట్లాడాను. అది కాకుండా క్వాలిటీ మెట్రిక్స్లో ఫిజికల్ మెట్రిక్స్ ఏంటి అంటే, వీడియో చూడడానికి బాగుండాలి, వీడియో చూడడానికి బాగాలేకపోయినా సరే ఆడియో అనేది చాలా బాగుండాలన్నమాట. ఆడియో అనేది జనాలు స్పేర్ చేయరు. మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా విపరీతంగా పెట్టేసి ఇష్టం వచ్చినట్టు పెడితే జనాలు మీ వీడియోస్ని చూడరు అనమాట. సో మీ వీడియోస్ అనేవి చాలా క్వాలిటీగా ఉన్న ఆడియోతో కలిగి ఉండాలి. ఆడియో అనేది చాలా ఇంపార్టెంట్. మీరు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు అనుకోండి, చెక్ చేసుకోండి, డిస్టర్బెన్సెస్ ఏమి లేకుండా, నాయిస్ ఏమి లేకుండా ఉండేలాగా వాయిస్ ఓవర్ ఇవ్వండి. కొంచెం మీరు ఎఫర్ట్ పెట్టి ఆడియోని బెటర్ చేయగలిగితే అది మీ వ్యూస్ని మల్టిపుల్
రెట్లు అంటే మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ ఫోల్డ్స్ ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. క్వాలిటీ కంటెంట్ చేయడంలో మాత్రం అసలు వెనకాడద్దు, ఖచ్చితంగా క్వాలిటీ కంటెంట్ చేయండి. దాంట్లో ఆడియో అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. దాని తర్వాత మీరు ఏం చేయాలి, క్వాలిటీ కంటెంట్ చేసిన తర్వాత మీ వీడియోస్ని మీరు ఎస్ఈఓ చేయాలి. ఎస్ఈఓ అంటే మీరు ఎవరి కోసం చేస్తున్నారు వీడియోస్ అని మాట్లాడుకున్నాం కదా, వాటిలో కీవర్డ్స్ ఏంటి, జనాలు ఏ కీవర్డ్స్తో సెర్చ్ చేస్తారు. ఒక బిర్యానీ కావాలనుకోండి, లేదా జనరల్గా కుకింగ్ ఎక్కువ చూస్తారు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. మీరు ఎడ్యుకేషన్ అనుకోండి, ఆ ఎడ్యుకేషన్లో కూడా జనాలు ఏ టాపిక్ వెతుకుతారు. మీరు ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నారు, ఆ ఇంగ్లీష్లో ఫాస్ట్గా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఏంటి, ఫ్లూయెన్సీ రావడానికి ఏంటి, ఇట్లా కొన్ని కీవర్డ్స్ సెర్చ్ చేస్తారనమాట. ఆ కీవర్డ్స్ని మీరు తెచ్చుకోవాలి. ఆ కీవర్డ్స్ని మీరు యూట్యూబ్ నుంచి ఫైండ్ అవుట్ చేసుకోవాలి, లేదా డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి, ఎస్ఈఓ టూల్స్ ఉన్నాయి, విడైక్యూ కానీ ట్యూబ్ బడీ కానీ ఇట్లాంటి టూల్స్ ఉన్నాయి. వాటి నుంచి మీరు ఆ కీవర్డ్స్ తెచ్చుకొని వాటితో మీరు టైటిల్ కానీ డిస్క్రిప్షన్ కానీ ఫ్రేమ్ చేయాలన్నమాట. సో అలా ఫ్రేమ్ చేస్తే ఖచ్చితంగా వర్క్ అయిపోతుంది. అంటే అది ఎలాంటి టైప్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అయింది, మీ వీడియోస్ ఎలాంటి టైప్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అయిందని చెక్ చేసుకొని వాళ్ళతో ఎంగేజ్ అవుతున్నాయా లేదా మీ వీడియోస్. ఎంగేజ్ అవ్వడం అంటే ఎక్కువ వాచ్ టైం కానీ ఎక్కువ రిటెన్షన్ కానీ వస్తే అది ఆ వీడియో అనేది ఎంగేజ్ అవుతుందన్నమాట. ఎక్కువ లైక్స్ కామెంట్స్ మనకు ఫిజికల్గా తెలుస్తాయి. కాకపోతే జనాలు ఎంగేజ్ అవుతున్నారా లేదనేది యావరేజ్ వీడియో డ్యూరేషన్ నుంచి కూడా తెలుస్తుంది అనమాట. మనకి అదొక మెట్రిక్, లైక్స్ అండ్ కామెంట్స్ కూడా మెట్రిక్ అండి. ఈ మూడు మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చూస్తూ మధ్యలో పాజ్ చేసుకొని మళ్ళీ రీలోడ్ చేసుకుని మళ్ళీ చూస్తున్నారు అనుకోండి, సో అదంతా ఎంగేజ్మెంట్ ఫ్యాక్టర్లోకి వస్తుంది అన్నమాట. వాళ్ళు మీ వీడియోని మిస్ అవ్వాలని అనుకోవట్లేదు. ఒకవేళ బై మిస్టేక్ బ్యాక్కి వెళ్ళిపోయింది లేదా ఇంటర్నెట్ పోయింది, మళ్ళీ వాళ్ళు సెర్చ్ చేస్తున్నారా మీ వీడియోకి అనేది ఎంగేజ్మెంట్ ఫ్యాక్టర్ అనమాట. సో అలా జరుగుతుందా లేదా అనేది మీకు అర్థమైపోతుంది అనమాట. మీ యావరేజ్ వీడియో డ్యూరేషన్ కానీ, మీ లైక్స్ కామెంట్స్ కానీ, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే విధానం కానీ, వీడియోకి ఎక్కువ సబ్స్క్రిప్షన్స్ వచ్చాయనుకోండి ఎంగేజ్ అవుతున్నట్లు లెక్క అనమాట. సో ఎంగేజ్ అవుతుందా లేదా అనేది మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆ పెర్ఫార్మెన్స్ని అనలైజ్ చేసుకుంటూ ఉండాలి. ఈ ఎంగేజ్మెంట్కి తగినన్ని వ్యూస్ వచ్చినాయా లేదా, రావట్లేదంటే క్లిక్ త్రూ రేట్ ఎలా ఉంది ఏంటని చెప్పి మన యూట్యూబ్ స్టూడియో అప్లికేషన్లోనే మనం చెక్ చేసుకోవాలన్నమాట. అది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది నేను ఆల్రెడీ యూట్యూబ్ స్టూడియో అప్లికేషన్ గురించి మాట్లాడాను, కోర్సులో ఇంకా డీటెయిల్గా ఉంటుంది. జస్ట్ మీరు అనాలిసిస్ చేసుకోవాలి. అనాలిసిస్ చేసుకొని లేదు ఎక్కడో ఏదో ప్రాబ్లం వస్తుంది, ఈ వీడియోస్ ఇలాంటి వీడియోస్ చేస్తే నాకు ఆల్రెడీ వచ్చిన వీడియోకి పాత వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటికి వచ్చిన ఆడియన్స్కి ఈ టైప్ ఆఫ్ కంటెంట్ వాళ్ళకి నచ్చట్లేదు. సో మన స్ట్రాటజీని కొద్దిగా మార్చాలి. ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావాలంటే ఇంకో కొంచెం స్ట్రాటజీ మార్చాలి. ఇలా మాట్లాడితే జనాలకి అర్థం కావట్లేదు, లేకపోతే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు అని ఉంటే మీరు కొద్దిగా స్ట్రాటజీ ఆడియో మార్చాలి. అంటే ఆడియో ఫాస్ట్గా చెప్పడము, ఇంకా స్లో చేసి చెప్పడము, ఇంట్రెస్టింగ్గా చెప్పడము, మ్యూజిక్ యాడ్ చేయడము, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేయడము. బ్యాక్గ్రౌండ్ అంటే వీడియో బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ కానీ, ఆడియో బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ కానీ, బీజిఎం కానీ అట్లాంటివి ఏమైనా పెట్టడము, అట్లాంటివి చేస్తే మీ స్ట్రాటజీని అడ్జస్ట్ చేసుకుంటారు. అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ ప్లాన్ చేసుకోండి. ఓకే ఇట్లా చేస్తూ ఉంటే ఒకేసారి ఒకే రోజు 2-3 వీడియోస్ పెడితే జనాలు చూడట్లేదు. సో మీ కంటెంట్ స్ట్రాటజీ కూడా మీరు మారిపోతుంది అనమాట. సో వీక్కి ఒక వీడియోనే పెట్టాలి, లేదా 2 డేస్కి ఒక వీడియో పెట్టాలి. ఇట్లా మీరు ప్లాన్ చేసుకుంటే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయా లేదా అని మీరు మళ్ళీ అనాలిసిస్ చేసుకొని మళ్ళీ కంటెంట్ చేస్తారు, మళ్ళీ ఎంగేజ్ అవుతూ ఉంటుంది, పెర్ఫార్మెన్స్ చేస్తారు. ఈ లూప్లో తిరుగుతూ ఉంటారు అన్నమాట. ఇదంతా ఒక సైకిల్. ఇది ఇక్కడ కంటెంట్ ప్లాన్ చేస్తారు, మళ్ళీ ఎంగేజ్ అవుతుందో లేదు చేస్తారు, అడ్జస్ట్ చేస్తారు, మళ్ళీ ప్లాన్ చేస్తారు, మళ్ళీ వెళ్తారు. ఈ లూప్లో మీరు ఎప్పుడైతే తిరుగుతూ అనాలిసిస్ చేసుకుంటూ ఉంటారో ఖచ్చితంగా మీ వీడియోస్ అనేవి మానిటైజ్ అవుతాయి. ఇంకా మీ ఛానల్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. మీకు ఇక్కడ ఆబ్వియస్గా కనిపిస్తుంది, మీ ఛానల్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది, మీరు సక్సెస్ కూడా రీచ్ అవుతారనమాట. సో సింపుల్గా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి స్టేజ్లోని మీ ఛానల్ని మీరు అనాలిసిస్ చేసుకుంటూ ఎక్కడెక్కడైతే కరెక్షన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో, నేను కొన్ని మిస్టేక్స్ చేయకూడదని వీడియో కూడా చేశాను అనమాట. రీసెంట్గా మన ఛానల్లోనే ఈ వీక్లోనే వచ్చి ఉంటుంది అది. సో ఆ వీడియో కూడా మీరు చెక్అవుట్ చేయండి. దాంట్లో ఏం మిస్టేక్స్ చేయకూడదు అవి చూసుకుంటూ మీరు అనాలిసిస్ చేసుకోవాలన్నమాట. సో అలా చేస్తే మీకు ఖచ్చితంగా మీ ఛానల్ అనేది తొందరగా మానిటైజ్ అవుతుంది. మానిటైజ్ అయిన తర్వాత కూడా కన్సిస్టెంట్గా రెవెన్యూ రావాలి, ఇంకా గ్రోత్ కనిపించాలని అనుకుంటే కనుక ఈ బేసిక్స్ని మాత్రం మిస్ అవ్వకండి. సో మీకు ఈ వీడియో అర్థమైంది, మీరు ఎక్కడి వరకు వచ్చారంటే కనుక మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయని అర్థం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా జెన్యూన్ ఇన్ఫర్మేషన్, మంచి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈ ఛానల్లో దొరుకుతుంది. ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు, మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే. చాలామంది ఆల్రెడీ మన వీడియోస్ని ఫాలో అవుతున్నారు, వాళ్ళకి తెలిసిన విషయం ఇది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. అందరం కలిసి గ్రో అవుదాం.